దీనికి ఉంచుతాం. ముందు ఎలా 1.5 ఉంచారో ముందు బ్లౌజ్కి ఉంచారు కదా నార్మల్ బ్లౌజ్కి, అలాగే 1.5. ఇది నాకు నెక్ పైకి వస్తుంది, అది నేను తర్వాత చెప్తాను, అంతే తక్కువ ఉంటుంది. డైరెక్ట్ బ్లౌజ్తో చెప్తున్నా. ఇది కరెక్ట్గా చేసుకోండి. కరెక్ట్గా చేసుకున్నప్పుడు ఇక్కడ కుట్టు వచ్చిందా, ఇది మెయిన్, దీనికన్నా 1/2 ఇంచ్ పైకి ఇది మెయిన్ కుట్టు, 2 ఇంచులు ఖర్చుతో. ఓకే, ఇక్కడ వరకు మాత్రమే బ్లౌజ్తో చేస్తాం. నెక్స్ట్ అంతా మీకు చెప్పిందే చేస్తాం. పొడుగు ఒకసారి పొడుగు తీసుకోలేదు, పొడుగు ఇక్కడ వచ్చింది 1/2 ఇంచ్ పైకి మీకు చెప్పిందే. 6 ఇంచెస్ ఇది ఆల్రెడీ మీకు చెప్పింది, ఇదే సేమ్ చేస్తాం. మేడం పొడుగు ఎవరికైనా 15 వస్తుంది, ఇది కూడా 6 ఇంచెస్ పొడుగు. ఎవరికైనా 15 రాదు, మనం ఉన్న పొడుగు బట్టి వస్తుంది. అది గడుందండి, కొంచెం పెడతారు చూడాలి పొడుగు. ఇది నేను ఇదే నేను అక్కడ పొడుగు కూడా వచ్చింది. నేను ముందు పెట్టిన మార్కే కరెక్ట్, బ్లౌజ్తో పెట్టాను కదా, అది 6 ఇంచెస్. ఇది పొడుగు ఇక్కడ 1/2 ఇంచ్ పోయినాము, అక్కడ అంతా 15 ఇంచులు నా పొడుగు. ఓకే, ఈ 1 అనేది మనం ఫోల్డింగ్ కోసం. ఇది 6, ఇది 6. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇది ఎక్కువ ఉంది, నేను ఇక్కడ తగ్గిస్తున్నాను, అంటే నేను 10 పెడతాను. నా నెక్ ఇది ఎంత వస్తుంది అప్పుడు 5 ఈ పావు అనేది తగ్గేసరికి మనం కుట్టాక పావు తగ్గిపోద్ది కదా, నెక్ బెల్ట్ అతికాక 5 వస్తుంది. ఇది 2.5, ఇది 2.30. ఎందుకు 2.30 అని చెప్పాను, మనకి చెప్పాను రౌండ్ అనేది కొంచెం డీప్ రావడం కోసం. ఇక్కడ 3 పెట్టాలి, అక్కడ 3 కాదు, 1/2 ఇంచ్. 1/2 ఇంచ్కి రౌండ్ ఆటోమేటిక్గా మీకు బ్రాడ్ అయిపోద్ది. అక్కడ 3 తీసుకుంటే అదే 2.5, 2.30 కానీ 3 కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా బ్రాడ్ అయిపోద్ది. దీన్ని ఇక్కడ కలిపేస్తాను. ఇది 1.5. ఇది 1.5 రౌండ్. ఈ తగ్గినోళ్ళకు 3 ఇంచులు పెట్టాలో లావు ఉన్న వాళ్ళకి 2.5 పెట్టే చాలా అమ్మకం, చాలా 3 పెట్టుకోవచ్చు. లావు ఉన్న వాళ్ళకి